బంగారం ధర గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోంది సార్. ఈ సమయానికి 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,41,000, 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,29,000. సార్ ఒక దశలో చూసుకుంటే 1,70,000 దాటింది 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్. ఇప్పుడు తగ్గుతోంది, 1,00,000కు తగ్గుతోందని కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు సార్. అంటే ఇంతలా ఈ పతనానికి కారణం ఏంటి, అండ్ ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందా? అంటే బంగారం ధరలు మనకు వాస్తవంగా ఇండియన్ కరెన్సీలో మనం ఎనలైజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఆధారపడుతుంది. మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇప్పుడు గోధుమ పిండి కొనడానికి షాప్కి వెళ్తారు, దాని గోధుమ పిండి ధర ప్రపంచ మార్కెట్లో ఎంత ఉంది అని చూసి మీకు రేట్ చెప్పరు. మీరు అలాగే ఒక సోప్ కొనడానికి వెళ్తారు, ఈ సోప్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ ఎంత ఉందో చూడరు. కానీ మీరు గోల్డ్ కొనడానికి ఏ బంగారం షాప్కి వెళ్ళినా అంతర్జాతీయ మార్కెట్లో అప్పుడున్న ధరను డిసైడ్ చేస్తారు. కారణం ఏంటంటే గోల్డ్ అనేది గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇండియాలో ప్రైస్కి వచ్చే వరకు ఏమవుతుందంటే డాలర్ రూపీ కన్వర్షన్ ఒక డైమెన్షన్ ఉంటుంది, లేదా స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ఉంటాయి. ఇవన్నీ కలిసి గోల్డ్ ప్రైస్ డిఫైన్ చేస్తాయి. అందువల్ల గోల్డ్ ప్రైస్ తగ్గాయా పెరిగాయా అనే దాన్ని ఎనాలిసిస్ చేయాలంటే మనం ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్నే మనం బేస్గా తీసుకోవాలి. సో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ఉదాహరణకు తగ్గినా మీకు డాలర్తో పోలిస్తే రూపాయి పెరిగింది అనుకోండి, డిఫరెన్స్ ఉండదు మళ్ళీ. సో అందువల్ల ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ కూడా మీరు అన్నట్లు బాగా తగ్గుతున్నాయి. ఒకప్పుడు $5,600 పర్ ఔన్స్, అంటే మీకు ఇంటర్నేషనల్ ప్రైసెస్ను మనం ఇక్కడ గ్రాములు తులాలుగా కొలుస్తాం, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్గా కొలుస్తారు. ఒక ఔన్స్ ఆఫ్ గోల్డ్ అంటే అది మీకు దానికి ఎంత అంటే $5,600 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు అది కాస్త $4,000 దగ్గర, లిటిల్ ఓవర్ $4,000, లిటిల్ లెస్ దెన్ $4,000 మధ్య ఆసిలేట్ అవుతుంది. మీకు జూన్ 25 రోజు అంటే జూన్ 25 థర్స్డే రోజు లిటిల్ లెస్ దెన్ $4,000 కూడా పడిపోయింది ఫస్ట్ టైం. మళ్ళీ తర్వాత కాస్త పెరిగింది. సో ఇక పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ చూస్తే మీకు 2024లో గోల్డ్ ప్రైసెస్ 28% పెరిగింది. మీకు 2024లో 28% పెరిగింది. 2025లో 65% పెరిగింది. అంటే ఎంత పెరిగింది చూడండి. ఒక్క లాస్ట్ ఇయర్ అయితే ఇట్ వాస్ అన్బిలీవబుల్ ఇంక్రీజ్. ఒక్క ఏడాదిలో 65% పెరిగింది గోల్డ్ ప్రైస్. 2026 జనవరి మార్చ్ పీరియడ్ లో కూడా 10% పెరిగింది. అంటే ఈ మొత్తం లెక్కేసుకుంటే మీకు 2024 బిగినింగ్ లో కనుక మీరు గోల్డ్ కొనుంటే 2026 మార్చ్ లోపల అమ్ముకొని ఉండుంటే మీకు ₹1,00,000 గోల్డ్ మీద పెట్టుబడి పెడితే 2 లక్షలు వచ్చేది. బహుశా ప్రాపర్టీ మార్కెట్, ఈక్విటీస్ మార్కెట్ ఎక్కడా కూడా ఈ స్థాయిలో ఆదాయం అనేది అవకాశమే లేదు. సో ఇంత భారీగా పెరిగినప్పుడు అందరం ఎవరనుకుంటారంటే ఇక గోల్డ్ మీద ఎంత పెట్టినా పెరుగుతూనే ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఏప్రిల్ నుంచి తగ్గడం మొదలైంది. ఎంత తగ్గింది అంటే ఇప్పుడు లాస్ట్ 3 months లో 11% పడిపోయింది గోల్డ్ ప్రైస్. లాస్ట్ 3 months లో 11% పడిపోయింది. లాస్ట్ 1 week లోనే 5% పడిపోయింది. సో ఇలా ఇంకా ఎంత పడుతుంది ఎవరమో చెప్పలేము, మళ్ళీ పడుతుందా పెరుగుతుందా అని. కానీ ఇప్పుడు ఇంత భారీగా 2.5 years నుంచి పెరుగుతూ వచ్చి ఈ లాస్ట్ 1 week లోనే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ 5% పడిపోవడం ఏంటి, లాస్ట్ 3 months లోనే 11% పడిపోవటానికి కారణాలు ఏంటి మాత్రమే విశ్లేషించగలం. భవిష్యత్తులో ఏమవుతుంది అనేది స్పెక్యులేట్ చేయడం న్యాయం కాదు. మొదటి కారణం ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడు పెరుగుతాయంటే ఇతర సోర్సెస్ లో నీకు ఆదాయం లేకపోతే పెట్టుబడి పెట్టేవాడు గోల్డ్ రూపంలో పెట్టుబడి పెట్టుకుంటాడు. సో గ్లోబల్ ఇన్వెస్టర్ కు ఇతర ఎవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ ఇన్కమ్ ఇవ్వనప్పుడు గోల్డ్ లో పెడతారు. ఆ ఇతర ఎవెన్యూస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ముఖ్యమైనది అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్. సో అమెరికన్ వడ్డీ రేట్లతో గోల్డ్ ప్రైసెస్ తేడా వస్తుంటుంది. ఇప్పుడు అమెరికన్ వడ్డీ రేట్లను అమెరికన్ సెంట్రల్ బ్యాంక్, మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఫెడరల్ రిజర్వ్ అంటారు. సో ఈ ఫెడ్ వడ్డీ రేట్లను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదు, పెంచినా ఆశ్చర్యం లేదు అనే ఇండికేషన్స్ ఇచ్చింది.
ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో వడ్డీ రేటు తగ్గించాలి అని ఆయన డిమాండ్. కానీ ఇంకా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ట్రంప్ చర్యల వల్లనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆయన సృష్టిస్తున్న వార్ వల్ల, ఆయన సృష్టిస్తున్న టారిఫ్ల వల్ల ఇన్ఫ్లేషన్ హైయర్ గా ఉంది కనుక మానిటరీ థియరీ ప్రకారం ఇన్ఫ్లేషన్ హైగా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించరు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మనీ చీప్ అయి మనీ ఎక్కువ మార్కెట్లోకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మోర్ మనీ చేజింగ్ లెస్ గూడ్స్ ను ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే వస్తువులు ఆ సేవలతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగా ఉండదని ఇన్ఫ్లేషన్ అంటారు. అందుకే మీకు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది మానిటరీ పాలసీలో ఒక రూల్. ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించరు, వడ్డీ రేట్లు హయ్యర్ లెవెల్లో ఉంటారు. ఎందుకంటే మనీ ఫ్లోను రిస్ట్రిక్ట్ చేయడానికి. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం లేవు, ఇంకా పెరిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు అమెరికాలో. కనుక గోల్డ్ పైన కన్నా అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్లతో కూడిన మీకు ఇన్వెస్ట్మెంట్ పైన గ్లోబల్ ఇన్వెస్టర్ షిఫ్ట్ అవుతున్నాడు. అందువల్ల ఇది మొదటి కారణం గోల్డ్ ప్రైస్ తగ్గటానికి. రెండవ కారణం ఏంటంటే డాలర్ న్యాయంగా డాలర్ కు గోల్డ్ కు ఒక ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే డాలరు గోల్డ్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. అంటే డాలర్ గోల్డ్ పెరగడం, డాలర్ గోల్డ్ తగ్గడం అనేది నార్మల్ గా రేర్ సిచ్యువేషన్ లో జరుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో డాలర్ కు గోల్డ్ కు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది. మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. డాలర్ ఇస్ ప్రైమరీ మూవర్, గోల్డ్ కాదు. డాలర్ కు మీకు 2025 వాజ్ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ డాలర్. మీకు ఈ వార్ స్టార్ట్ అయ్యేంత వరకు డాలర్ పడిపోతూనే ఉన్నది. సో భారీగా పడిపోతూ వచ్చింది. సో అందువల్ల మీరు గమనించండి, 2025 is a very bad year for dollar and a very good year for gold. సో క్లియర్ గా ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు వార్ వల్ల డాలర్ కు వాల్యూ పెరుగుతుంది. డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే 6 కరెన్సీస్ యూరో, యెన్, యువాన్ ఇలా 6 గ్లోబల్ కరెన్సీస్ తో కంపారిటివ్లీ ఎవరేజ్ వాల్యూను మెజర్ చేసేది డాలర్ ఇండెక్స్ అంటారు. ఈ డాలర్ ఇండెక్స్ చాలా రోజులు బిలో 100 ఉండేది. ఇప్పుడు ఇది అబోవ్ 100 గా మారింది. 100.5 ఈ రేంజ్ లో కూడా పెరుగుతుంది. సో డాలర్ ఈజ్ క్లియర్లీ అన్ అప్వర్డ్ మూవ్. సో డాలర్ పెరుగుతోంది కనుక రెండవ కారణం గోల్డ్ తగ్గుతుంది. మూడవ కారణం ఏంటంటే బాండ్ ఈల్డ్స్. అంటే బాండ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఇచ్చే లోన్. అది మనము ఆ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాండ్స్ విడుదల చేస్తాయి. మీకు అమరావతి బాండ్స్ అని మనం విన్నాం ఇదివరకు. సో అలాగే ఇండియన్ మార్కెట్ లో బాండ్స్ విడుదల చేస్తారు, అమెరికన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో విడుదల చేస్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాండ్స్ విడుదల చేస్తే ప్రభుత్వం దాని వడ్డీని డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. సో ఇలా బాండ్స్ అంటే సింపుల్ గా మన కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్ అర్థం కావడానికి ఇది పీస్ ఆఫ్ పేపర్. న్యాయంగా అయితే ఏంటి ఆ పీస్ ఆఫ్ పేపర్ అంటే ప్రభుత్వానికి మనం అప్పియడం. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 1000 కోట్ల బాండ్స్ రిలీజ్ చేస్తుంది. అంటే 1000 కోట్ల అప్పులు పేపర్ మీద రాసిస్తుంది. అది కొన్న వారికి వడ్డీతో సహా మళ్ళీ చెల్లిస్తుంది. పేపర్ మీద రాసిస్తుంది అంటే ఇంకో 1 కోటి రూపాయలు, 5 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు పేపర్ మీద రాసిస్తుంది. సో ఆ పేపర్లు మన దగ్గర పెట్టుకుంటే మనం మళ్ళీ కావాలనుకున్నప్పుడు 5 ఏళ్ళకైనా 3 ఏళ్ళకి ఆ బాండ్ పీరియడ్ బట్టి మనం వీ కెన్ గెట్ విత్ వడ్డీ రేట్. సో దీన్ని బాండ్స్ ఆర్ నథింగ్ బట్ లోన్స్ వీ గివ్ టు గవర్నమెంట్. సో ఈ అమెరికన్ బాండ్ ఈల్డ్ అంటారు. అంటే ఈ బాండ్ పైన ఎంత లాభం వస్తుంది అనేది కూడా గోల్డ్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉంటే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, బాండ్ ఈల్డ్ తక్కువ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉంటే గోల్డ్ లో పెట్టకుండా ఇన్వెస్టర్ బాండ్ లో పెడతాడు. ఇప్పుడు అమెరికన్ బాండ్ ఈల్డ్స్ హైయెస్ట్ గా ఉన్నాయి, ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి. మీకు 2025 లో బాండ్ ఈల్డ్ వాజ్ నెగటివ్. సో ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ కూడా బాగా ఉన్నది. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే ఫియర్. సో గోల్డ్ ఆల్వేస్ లింక్ టు ఫియర్ ఫ్యాక్టర్. అది జియో పొలిటికల్ ఫియర్ కానీ, జియో ఎకనామిక్ ఫియర్ కానీ, అంటే ప్రపంచంలో రాజకీయ ఆర్థిక పరమైన భయాలుంటే, అస్థిరత ఉంటే, ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఎప్పుడు కూడా బంగారం ధరలు పెంచుతూ ఉంటుంది. సో మీకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్లు, ఆ తర్వాత వచ్చిన వారు,
ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఫియర్ ని పెంచాయి. అంటే ప్రపంచంలో ఏ క్షణంలో ఏమైతుందో తెలియని ఒక ఆందోళనకర పరిస్థితులకు నెట్టివేయబడ్డాయి. ఇప్పుడు కాస్త టారిఫ్లు సెటిల్ అవుతున్నాయి, అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి, మీకు ముఖ్యంగా అమెరికా ఇరాన్ వార్ సెటిల్ అవుతోంది. సో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గిపోతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయింది, గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఎనర్జీ ఫ్యూచర్స్, బ్రెంట్ క్రూడ్ ఎనర్జీ ఫ్యూచర్స్ $77 కు తగ్గింది. మీకు ఫ్యూచర్స్ అంటే భవిష్యత్తులో కూడా ఎనర్జీ ప్రైసెస్ తక్కువ ఉంటాయన్నది ఇండికేషన్. సో జియో పొలిటికల్ ఫియర్స్, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ తగ్గడం గోల్డ్ కు నెగిటివ్. ఎందుకంటే గోల్డ్ భయం ఉన్నప్పుడు సేఫ్ హ్యావెన్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే గోల్డ్ లో పెట్టుకుంటే ఇక టెన్షన్ ఉండదు అని. సో అది ఫోర్త్ ఫ్యాక్టర్, జియో పొలిటికల్ ఫియర్ అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ తగ్గడం వల్ల గోల్డ్ పైన ఆసక్తి తగ్గి ధర తగ్గుతోంది. ఇక ఐదవది ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్. మీకు నేను ఇంతకుముందు లెక్కలతో సహా చెప్పాను, 2024లో 28%, 2025లో 65%, 2026 జనవరి మార్చిలో 10% గోల్డ్ ప్రైస్ పెరిగాక సహజంగా గోల్డ్ మీద ఎర్లీగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతారు. మీకు మార్కెట్ డైనమిక్స్ ఎలా పనిచేస్తాయంటే మార్కెట్లో ఎవరు దేనిని శాశ్వతంగా ఉంచుకోరు. సో ఇన్వెస్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సేవర్. సేవింగ్ చేసేవారు వేరు, ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడు మనం సేవింగ్ చేసేవాళ్ళం అంటే మీరైనా నేనైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే జీవితకాలం అపార్ట్మెంట్ తో బంధంగా ఉంటాం. లేదు మళ్ళీ మనకు డబ్బులు ఏవో బాగా కొద్దిగా పెరిగినప్పుడు ఆదాయం ఆ అపార్ట్మెంట్ అమ్మి ఇంకో అపార్ట్మెంట్ కొంటాం. కానీ మనం ట్రేడర్స్ కావు. ఒక అపార్ట్మెంట్ కొని మళ్ళీ అమ్మడం, మళ్ళీ అపార్ట్మెంట్ కొని అమ్మడం, ఓ ప్లాట్ కొనడం, మళ్ళీ తెల్లారు అమ్మడం, మళ్ళీ ప్లాట్ కొనడం, అమ్మడం. ఇది ట్రేడర్ లక్షణం. ఇన్వెస్టర్ కు ట్రేడర్ కు ఉన్న డిఫరెన్స్ అది. సో మీకు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే బంగారం, మీకు చాలా మంది బంగారం పైన ఇవాళ సేవింగ్ కొంటలేరు. ఇండియాలోను ప్రపంచంలోను ద బిగ్గెస్ట్ మనీ ఫ్లోయింగ్ ఇన్ టు గోల్డ్ ఈజ్ నాట్ ఫర్ సేవింగ్, ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్టింగ్. ఏదో మనము కొద్దిమంది ఇండియన్స్ జ్యువెలరీ కొరకు సేవ్ కొరకు కొనొచ్చేమో, కానీ దేర్ ఇస్ ఎ హ్యూజ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు, ETF అని. అంటే ఆన్ పేపర్ గోల్డ్ ఏమి ఉండదు. స్టాక్ మార్కెట్ లో షేర్లు కొన్నట్లు బంగారం కొనుక్కోవచ్చు. సో నీకు బంగారం ధర పెరిగితే ఆ షేర్ వాటి ధర పెరుగుతుంది, బంగారం ధర తగ్గితే వాటి ధర తగ్గుతుంది. దాన్ని గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. నథింగ్ విల్ బి ఆన్ పేపర్, నువ్వు ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. సో ఇలా ఎలక్ట్రానిక్ గా గోల్డ్ కొనొచ్చు. సో గోల్డ్ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. కనుక ఇన్వెస్టర్లు ఏం చేస్తారు, లాభాలు వచ్చినప్పుడు అమ్మేస్తారు. ప్లాట్ కొన్ని ఇన్వెస్టర్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళని సేవింగ్ కనుక ఒక ప్లాట్ కొంటే అలాగే ఉంచుకుంటాం, రేపు మన కొడుకు ఉపయోగపడుతుంది, బిడ్డకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది అని. కానీ వాళ్ళ మనవరాలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. వాళ్ళు అట్లా ఆలోచించారు. ప్లాట్కు ఒక రేట్ పెట్టుకుంటారు, 20%, 30% అప్రిషియేట్ వచ్చి అమ్మేసుకుంటారు. అమ్మేసుకొని మరొకటి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవాళ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టారు. ఎందుకంటే దర్ ఇస్ ఎ హ్యూజ్ రిటర్న్ ఫర్ 2.5 years. వరుసగా నీకు ఆ గోల్డ్ మీద పైసలు పెడితే బంగారమే. గోల్డ్ అసలు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు కదా, బంగారాన్ని ముట్టుకున్నా మరింత బంగారం అవుతుంది. సో మామూలుగా 2024లో బంగారంలో పెట్టుబడి పెట్టావు భారీగా లాభం, 2025లో పెట్టావు భారీగా లాభం, 2026లో పెట్టావు మళ్ళీ లాభం. సో ఇంత లాభాలు వచ్చినాక ఎక్కడో సరే ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. సో అదొక ముఖ్యమైన కారణం. దాంతో పాటు ఇటీవల స్టాక్ మార్కెట్ లో IT కంపెనీల షేర్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు పడిపోతూ వచ్చాయి. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి డబ్బులు వాటి ప్రైసెస్ పడిపోతే మరో దగ్గర వాడు దాన్ని రికవర్ చేసుకుంటాడు. సో గోల్డ్ లో ఉన్న లాభాలను బుక్ చేసుకొని రికవర్ చేసుకుంటున్నారు. సో ఇలా ప్రాఫిట్ బుకింగ్ 5వ రీజన్ గోల్డ్ పడిపోవటానికి. సో ప్రధానంగా ఈ 5 కారణాల రీత్యా అంటే సేఫ్ హ్యావెన్ అనే అట్రాక్షన్ తగ్గింది, డాలర్ అండ్ మీకు బలపడుతోంది, అమెరికాలో వడ్డీ రేట్లు గోల్డ్కు నిరుత్సాహంగా ఉన్నాయి, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, బాండ్ ఈల్డ్ పెరుగుతున్నాయి, లాభాలు సంపాదించిన వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇన్ని కారణాల రీత్యా గోల్డ్ ప్రైసెస్ దేశంలో ప్రపంచంలో కూడా పడిపోతున్నాయి. భారీ భూకంపంతో వెనిజువెలా వణికిపోయింది. ఆ దేశంలో ఈ శతాబ్దంలోనే కని విని ఎరుగని ఉత్పాతం ఇది. 200 మంది వరకు చనిపోయారు, వేల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారు అని చెప్పే వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మిత్రదేశం వెనిజులాకు తగిన సాయం చేస్తామని ప్రకటించారు. సార్ అదే సమయంలో జపాన్లో కూడా 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.
అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో కూడా 5.6 తీవ్రతతో భూమి కంపించింది. సార్, ప్రకృతిని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఈ వరుస భూకంపాలకు కారణాలు ఏంటి సార్? కారణాలు చాలా సైంటిఫిక్ రీజన్స్. కారణాల కన్నా కూడా మనకు ముఖ్యమైనది ఏంటంటే వాట్ కెన్ వి లెర్న్. కారణాలు టెక్టానిక్ ప్లాన్స్ అని చాలా హైలీ సైంటిఫిక్ అంశాలు. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే హౌ డు వి ప్రిపేర్ ఫర్ దిస్. ఎందుకంటే ఇప్పటి వరకు సైన్స్ ఎంత డెవలప్ అయినా నీవు డిజాస్టర్స్ను ప్రివెంట్ చేయలేవు. డిజాస్టర్స్, తుఫాన్ను ప్రివెంట్ చేయలేవు. వరదలనైనా ప్రివెంట్ చేయొచ్చు కానీ తుఫాన్ ప్రివెంట్ చేయలేవు. సునామీలను ప్రివెంట్ చేయలేవు. భూకంపాలను ప్రివెంట్ చేయలేవు. అంటే ప్రివెన్షన్ అనేది డిజాస్టర్స్లో సాధ్యం కాదు. నేచురల్ డిజాస్టర్స్ అంటే విపత్తుల్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు: మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అండ్ నేచురల్ డిజాస్టర్. అంటే మానవుని చర్యల వల్ల జరిగే విపత్తులు, వాటిని మనం నివారించవచ్చు. కానీ ప్రకృతి విపత్తుల్ని నివారించలేము. మనం ఏం చేయగలుగుతామంటే మిటిగేట్ చేయగలం. డిజాస్టర్ మిటిగేషన్ అంటారు. అంటే దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అని. లేదు, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటారు. అంటే దానికి సంసిద్ధలుగా ఎలా ఉండాలి. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్, విపత్తు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి. ఇవి ఇంతవరకే మనం చేయగలం. అందువల్ల డిజాస్టర్ మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కీలకం. సో భూకంపాలను చాలా ముందుగా, ఇప్పుడు తుఫాన్లనైనా 24 గంటల ముందు, 48 గంటల ముందు నువ్వు అంచనా వేయచ్చు. కానీ భూకంపాలను అంచనా వేయడం కష్టం. ఇప్పుడు వెనిజులా అనుభవం ఏంటంటే గూగుల్ వారు కొద్ది సెకండ్ల క్షణాల ముందు అలర్ట్ ఇచ్చారని భూకంపం రాబోతుంది అని. కానీ ఆ అలర్ట్ ఉన్నా కూడా అది ఇమీడియట్గా నువ్వు ఫోన్లలో చూసి బయటకు వచ్చే లోపల జరగాల్సిన నష్టం జరిగింది. బట్ గూగుల్ హెస్ గివెన్ అలర్ట్ అని అంటున్నారు. సో టెక్నాలజీ డెవలప్ అయినా మీకు సునామీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది. పసిఫిక్ సునామీ వార్నింగ్ సిస్టమ్ లాగా హైదరాబాద్లో కూడా సునామీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు ఇండియా కోసం. కానీ ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా వార్నింగ్ ఇవ్వలేదు. సో అందువల్ల మీకు ఈ ఎర్త్ క్వేక్స్ను ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. అందువల్ల మీకు అందులో వెనిజులాకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ సాధారణంగా భూకంపాలు భూమి చాలా లోపల పొరల్లో వస్తాయి. అందువల్ల ఆ ఎనర్జీ చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. కనుకనే మీకు ఎక్కడో కూడా, ఇప్పుడు చూడండి, వెనిజులాలోనే కాదు, జపాన్లో వచ్చింది, కాలిఫోర్నియాలో కూడా ఫీల్ అయింది. సో ఈ వెనిజులాలో పక్కనున్న కొలంబియాలో, బ్రెజిల్లో ఫీల్ అయ్యారంటే దట్స్ ఏ ట్రెమర్, ఆ ప్రకంపనం. కానీ కాలిఫోర్నియా, జపాన్ దాకా కూడా వచ్చింది మీకు. అది మరి దీనికి దానికి లింక్ ఉందో లేదో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్పలేదు. అవి లింక్ ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. సైమల్టేనియస్ కూడా జరిగి ఉండవచ్చని. సో కానీ వెనిజులాకు వచ్చే వరకు ఏంటంటే వెనిజులాకున్న ఎర్త్ క్యారెక్టర్ రీత్యా సర్ఫేస్ లోనే ఎక్కువగా ఉంటుంది ఈ భూకంప తీవ్రత, ఎనర్జీ. అంటే భూకంపం సృష్టించేటువంటి భయంకరమైన శక్తి రిలేటివ్లీ భూమి పైపొరల్లో ఉండడం. పైపొర అంటే ఏదో పైన 2 ఫీట్ల కింద కాదు, రిలేటివ్లీ ఉండడం వల్ల చాలా లోతుల్లోకి పోయి ఉండి ఆ ఎనర్జీ డిసిపేట్ కాకుండా పైనలో ఉండే వరకు కూడా, సర్ఫేస్ లో ఉండే వరకు కూడా డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. సో ఏదన్నా దీన్ని నేర్చుకుప్పుడు మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA నివేదికల ప్రకారం 59% ఆఫ్ ఇండియన్ టెరిటరీ, 58.6%, నియర్లీ 59% ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఈజ్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ ఆఫ్ వారింగ్ ఇంటెన్సిటీ అని. అంటే వివిధ స్థాయిలో తీవ్రత కలిగిన భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతం భారతదేశంలో 59%, మామూలు విషయం కాదు ఇది. సో 59%. సో అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి? భూకంపాలకు ప్రిపేర్ అయి ఉండడం. అంటే మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ గా ఉండాలి. వెరీ వెరీ అన్ఫార్చునేట్, మన దేశంలో అవన్నీ ఏవి పట్టించుకోరు. ఫైర్ సేఫ్టీ లేదు. మీకు లక్నోలో కోచింగ్ సెంటర్లో చూసాం, హైదరాబాద్ లో మీరు ఫైర్ వాళ్ళు కనుక కరెక్ట్ గా ఎంబడి వస్తే మీకు చాలా హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో కూడా ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండవు. ఇవన్నీ ఏంటంటే ప్రమాదం వచ్చినాక మనం బాధపడుతుంటాం. ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉండదు, ఫుడ్ సేఫ్టీ ఉండదు. సో మనకు వి జస్ట్ డోంట్ కేర్. కానీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ ఉండడం, కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టినా, ఒక రోడ్ వేసినా,
ఒక ఏ నిర్మాణమైనా ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఉండాలి. అంటే భూకంపం వచ్చినా తట్టుకోగలగాలి. ఎందుకంటే భూకంపాలను నివారించాలి. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, నీ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ చేయొచ్చు కూడా. ఇప్పుడు మీకు జపాన్ ఉంది, జపాన్ లో మీకు కంప్లీట్ గా ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్ వాడతారు వాళ్ళు. సో ఆ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్ తో ఉండే కన్స్ట్రక్షన్స్, మనలాగా హెవీ కాంక్రీట్ తో నిర్మాణాలు ఉండవు. సో అందువల్ల ఆ రకంగా ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్లు ప్రతి ఎర్త్క్వేక్ ను జపాన్ లో ఒక లెసన్ గా తీసుకొని బెంచ్ మార్క్స్ ను, ఈ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్స్ ను, కన్స్ట్రక్షన్ నార్మ్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ఎవ్రీ ఎర్త్క్వేక్ తర్వాత రివైవ్ చేస్తారు. సో అందువల్ల ప్రతి ఎర్త్క్వేక్ ను వాళ్ళు ఒక లెసన్ గా తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఒక రోజును నేషనల్ ఎర్త్క్వేక్ వాలంటీర్స్ డేగా, ఎర్త్క్వేక్ ట్రైనింగ్ డేగా పాటిస్తారు. ఆ రోజు దేశంలో ఉన్న ప్రతి ఆఫీసు, ప్రతి స్కూలు, ప్రతి మార్కెట్ ప్లేస్, ప్రతి షాపు, ప్రతి హాస్పిటల్, ఎవ్రీథింగ్ ఆ రోజు ఎర్త్క్వేక్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. అంటే ఒకవేళ సడన్ గా భూకంపం వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గర సడన్ గా భూకంపం వస్తే ఏం చేయాలో మీకు తెలియదు, నాకు తెలియదు ఏం చేయాలి అనేది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, సడన్ గా భూకంపం వచ్చింది ఏం చేయాలి? మనం భూకంపాన్ని విశ్లేషిస్తూ కూర్చోలేం కదా. సో మనకు తెలియదు, కానీ ఆడ చిన్న పిల్లలకు కూడా నేర్పుతారు అంటే ఎర్త్క్వేక్ వస్తే ఏం చేయాలి అని. ఆ తర్వాత నేషనల్ వాలంటీర్ డే జరుపుతారు. సో జపాన్ లో ఎర్త్క్వేక్ వస్తే సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి కదా మన దగ్గర లాగా, అవన్నీ కూడా ఎర్త్క్వేక్ రిలీఫ్ మెటీరియల్ ను డిస్ట్రిబ్యూట్ చేశాయి. మన దగ్గర వెంటనే ఇక బ్లాక్ మార్కెట్ మొదలు పెడతాం. సో అలా ఒక దేశాన్ని డిజాస్టర్ రెసిలియంట్ చేయడం, కమ్యూనిటీస్ ను డిజాస్టర్ రెసిలియంట్ చేయడం, అంటే విపత్తులు వస్తే ఎదుర్కోగలేలా ప్రిపేర్ చేయడం, అంతకుమించి మనకు మార్గం లేదు. సో విపత్తులు వస్తే తట్టుకొనగలిగేలా మన నిర్మాణాలు ఉండాలి, మన ఫెసిలిటీస్ ఉండాలి. అది వెరీ అన్ఫార్చునేట్, అది మన దగ్గర ఎర్త్క్వేక్ లేదు, సైక్లోన్లకే లేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా మీకు సైక్లోన్ దివిసీమ తుఫాన్ తర్వాత మళ్ళీ అంత ప్రాణ నష్టం లేదు, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది కనుక. కానీ మీకు ఎర్త్క్వేక్ విషయంలో మనం ఆ రకంగా ఇంకా డిజాస్టర్ రెసిలియన్స్, ఫైర్ లాంటి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కి మనం ప్రిపేర్ కాలే. ఇక నేచురల్ డిజాస్టర్స్ కి ఎలా ప్రిపేర్ అవుతాం? వర్షాలు వస్తే బిల్డింగ్లు కూలిపోతుంటాయి మన దగ్గర. ఇప్పుడు వర్షాకాలం వస్తే మ్యాన్ హోల్లో పడి మనుషులు చచ్చిపోతుంటారు. సో ఈ స్టాండర్డ్స్ ఉంటే నిజంగానే ఎర్త్క్వేక్ వస్తే ఏంటి మన పరిస్థితి? ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన ఎర్త్క్వేక్. 7.2 వచ్చింది, విత్ ఇన్ 40 seconds 7.5 వచ్చింది. మళ్ళీ 2 ఎర్త్క్వేక్లు భయంకరంగా ఒకటేసారి హిట్ చేశాయి. నార్మల్ గా 6 దాటితే రిక్టర్ స్కేల్ పైన మీకు చాలా వెరీ హై ఇంటెన్సిటీ అంటారు దాన్ని. సో వెరీ హై ఇంటెన్సిటీ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. అందువల్ల ఈ భూమి పైన ఏది భూకంపాలకు అతీతమైంది అనుకుంటే పొరపాటు. సో అందువల్ల డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కొన్ని భూకంపాలకి ఎక్కువ పీడిత ప్రాంతాలు ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, కానీ కంప్లీట్ గా నేను భూకంపాలకు అతీతం అనుకుంటే కష్టం. ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో కూడా హిమాలయన్ ప్రాంతం చాలా భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతం. మీకు గుర్తుండే ఉంటుంది, నేపాల్లో వచ్చే భూకంపం చాలా చోట్ల వచ్చాయి హిమాలయన్ రీజన్ లో. సో హిమాలయన్ రీజన్ ఇస్ వెరీ వల్నరబుల్. సో అందువల్ల దీనికి అవసరమైన రకంగా సమాజాల్ని, జన సమూహాల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రైవేట్ వ్యవస్థల్ని సంసిద్ధం చేయడమే మనం నేర్చుకోవాల్సిన పాఠం. పౌరసత్వానికి పాస్పోర్ట్ ధృవీకరణ కాదు, పాస్పోర్ట్ పౌరసత్వాన్ని ధృవీకరించదు అంటూ కేంద్ర విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది. ప్రకటనపై చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి సార్, చాలా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఆధార్ కార్డు కూడా గుర్తింపు కాదు, అలాగే ఓటర్ ఐడి కూడా పౌరసత్వానికి గుర్తింపు కాదు అంటూ కూడా కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. సార్ మరి పౌరసత్వానికి గుర్తింపు ఎలా? మన దేశంలో పౌరసత్వ గుర్తింపు కార్డే లేదు. ఇది అర్థం కాక, లా అర్థం కాక ఈ కన్ఫ్యూషన్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కేంద్ర విదేశాంగ శాఖ పాస్పోర్ట్ దివస్ రోజులో ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. పాస్పోర్ట్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అని, పౌరసత్వానికి ప్రూఫ్ అని చెప్పలేదు అని, ప్రూఫ్ అని కాదు అన్నారు. మరి సహజంగా ఎందుకు అంటే, ఒకటి లా గవర్నింగ్ సిటిజన్షిప్, లా గవర్నింగ్ పాస్పోర్ట్, ఈ రెండు వేరు. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 to 11 అండ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అండ్ రూల్స్ దేర్ అండర్, అంటే ఆ 1955 చట్టం ప్రకారం చేసిన నిబంధనల ప్రకారం పౌరసత్వం అనేది డిసైడ్ అవుతుంది. సో సిటిజన్షిప్
ఈజ్ గవర్న్ బై సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. పాస్పోర్ట్ యాక్ట్ ఆధారంగా ఇవ్వబడుతుంది. రెండిటికి ఉన్న చట్ట ప్రాతిపదికే వేరు. సో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 డిఫరెంట్, పాస్పోర్ట్ యాక్ట్ డిఫరెంట్. సో అందువల్ల రెండు వేరు చట్టాలు. ఇక రెండవది ఇచ్చేవారు ఎవరు? పాస్పోర్ట్ ఇస్ డిసైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సిటిజన్షిప్ ఇస్ డిసైడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో పౌరసత్వము ఇవ్వడము ఇవ్వకపోవడము, పౌరసత్వానికి సంబంధించిన ఏ వివాదమైనా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. పాస్పోర్ట్ ఇచ్చేది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ. మరి ఎలా సేమ్ అవుతుంది? ఇది పాపులర్ ఇమాజినేషన్ లో ఉన్నది. అంటే లీగల్ ప్రిసిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాపులర్ అండర్స్టాండింగ్. అంటే చట్టం చెప్తున్నది ఏమిటి, మనం జనరల్గా అనుకునేది ఏంటి. మనం జనరల్గా అనుకున్నంత మాత్రాన చట్టం కాదు. చట్టం ఏం చెప్తుంది అనేది తెలియక మనం మాట్లాడుతుంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయి, పాస్పోర్ట్ కాకపోతే ఏంటి అని. సో మనకు అర్థం కావాల్సిన ఆ లీగల్ ప్రెసిషన్ అర్థం కావాలి. సో ఈ రెండు వేర్వేరు మినిస్ట్రీలు డీల్ చేస్తున్నప్పుడు ఒకటే ఎట్లవుతుంది. ఇక మూడోది చాలా మందికి తెలియదు, సెక్షన్ 20 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం భారతీయులు కాకపోయినా పాస్పోర్ట్ ఇవ్వచ్చు. తెలుసా మీకు? అది భారతీయులు కావాల్సిన అవసరం లేదు పాస్పోర్ట్ ఇవ్వడానికి. 2023లో మద్రాస్ హైకోర్టు ఒక శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీకి పాస్పోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. సో పాస్పోర్ట్ ఈ సిటిజన్షిప్ అయితే శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీకి ఎట్లా ఇస్తారు? సెక్షన్ 20 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా స్టేట్లెస్ గా ఉండిపోతే, బయటికి వెళ్ళలేని, అతనికి ఏ రాజ్యము, అతన్ని ఏ దేశము ఓన్ చేసుకోదు, అతను ఏ దేశంలో పౌరుడు కాదంటారు, అతనికి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అయితే పాస్పోర్ట్ ఇవ్వచ్చు. మనం ఇచ్చి ఇండియన్ నేషనాలిటీగా గుర్తించి అతనికి ట్రావెల్ ఫెసిలిటేషన్ చేయొచ్చు. లేదు ఇండియాకు ఒక ఫారినర్ వస్తాడు, ఉదాహరణకు ఒక వేరే దేశస్తుడు ఇండియాలో పర్యటిస్తుంటాడు, సడన్ గా అక్కడ ఆ దేశం అతని పౌరసత్వం రద్దు చేస్తుంది. ఏం చేయాలి అతను మరి? సో అతనికి ఇండియా ట్రావెల్ డాక్యుమెంట్ ఇచ్చి పంపించచ్చు. సో దీన్నే సెక్షన్ 20 ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ అంటారు. దీని ప్రకారం టిబెటన్ రెఫ్యూజీస్ కు, శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్ కు చాలాసార్లు భారత ప్రభుత్వం ఇచ్చింది. సో అందువల్లనే పాస్పోర్ట్ ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ ప్రూఫ్, ఇట్ ఇస్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. సో అయితే సాధారణంగా మనకు ఎందుకు అనిపిస్తుంది సిటిజన్షిప్ అని? దానికి కారణం ఏంటంటే మనము భారత ప్రభుత్వం ఇస్తుంది. సో వన్స్ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్, ఇండియన్ నేషనల్ గా నేను ప్రపంచం అంతా గుర్తిస్తుంది. తర్వాత మిగతా ఆధారు, ఏ కార్డు, ఓటర్ ఐడెంటిటీ, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, వీటన్నిటికీ మించిన రిగరస్ స్క్రూటినీ అనేది పాస్పోర్ట్కి ఉంటుంది. పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా నిన్ను పరిశీలించి ఇచ్చే డాక్యుమెంట్ పాస్పోర్ట్. అందుకే పాస్పోర్ట్ అనేది మచ్ బెటర్ ఇండికేటర్ సిటిజన్షిప్ గా భావిస్తారు. మీకు మనం భావించడం కాదు, సుప్రీంకోర్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన తీర్పు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 11 డాక్యుమెంట్లలో పాస్పోర్ట్ ఒకటి, బర్త్ సర్టిఫికేట్ ఒకటే మోర్ కంక్లూజివ్ ఇండికేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అని వ్యాఖ్యానించింది. కానీ అదే కోర్టులు పాస్పోర్ట్ ను అన్ని సందర్భాల్లోనూ పౌరసత్వంగా గుర్తించరు. మీకు మీ గతంలో బాంబే హైకోర్టు ఇదే తీర్పు చెప్పింది. సర్వానంద్ సోనోవాల్ కేసులో కోర్టు ఇదే తీర్పు చెప్పింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అబ్దుల్ ఖాదర్ అన్న కేసులో కూడా కోర్టులు ఇలాగే తీర్పులు చెప్పాయి. చాలా కోర్టుల్లో పాస్పోర్ట్ అనేది కెన్ బి వన్ ఇండికేటర్ తప్ప ఇది ఒక్కటే పాస్పోర్ట్ ఉంటే పౌరుడు అన్నట్టు కాదు. పౌరులకే పాస్పోర్ట్ ఇస్తారు, అది ఒక మనకు అర్థం కావాల్సింది. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కెన్ గెట్ పాస్పోర్ట్, బట్ జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్ యు ఆర్ నాట్ ఎన్ ఇండియన్ సిటిజన్. జస్ట్ ఇండియన్ సిటిజన్స్ కు మాత్రమే పాస్పోర్ట్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇండియన్ సిటిజన్స్ కే పాస్పోర్ట్ ఇస్తారు, కానీ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన అది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్ కాదు. ఇది భారతదేశంలో చట్టాలు చెప్పేది, భారతదేశంలో కోర్టులు చెప్పేది. ఎందుకు అంటే సిటిజన్షిప్ ఇస్ ఎ లీగల్ ఆస్పెక్ట్ అయితే పాస్పోర్ట్ ఇస్ ఎ డాక్యుమెంట్. ఇండియన్ లా ప్రకారము దేర్ ఈజ్ నో డాక్యుమెంట్ ఫర్ సిటిజన్. మీకు అమెరికాలో ఈవెన్ యూకేలో కూడా పాస్పోర్ట్ ఈజ్ నాట్ సిటిజన్షిప్. అయితే అక్కడ ఈ ప్రాబ్లం రాదు. ఎందుకు రాదంటే అక్కడ యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ ఉంది, ప్రతి పుట్టిన ఒక్కరిని రిజిస్టర్ చేస్తారు. మన దగ్గర యూనివర్సల్ బర్త్ రిజిస్ట్రేషన్ లేదు. యూనివర్సల్ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఇష్యూ చేయం మనం. సో మన దగ్గర ఏ ఒక్క సిటిజన్షిప్ సర్టిఫికెట్ అంటూ ఉండదు, డాక్యుమెంట్ ఉండదు.
అందరూ బై బర్త్ బికమ్ సిటిజన్స్, బట్ బర్త్ రిజిస్ట్రేషన్ ఉండదు. ఇది మనకున్న ప్రత్యేకమైన సమస్య. అందుకే నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీని ఇవ్వాలి అని మీకు ముందు ప్రయత్నం జరిగింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ చేసి తర్వాత నేషనల్ రిజిస్టర్ సిటిజన్, ఇది చాలా పెద్ద రాజకీయ వివాదాల తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే అస్సాంలో ఈ ఎన్ఆర్సీకి ప్రయత్నం జరిగితే 19 లక్షల మంది పౌరసత్వం లేకుండా పోయారు. అంటే డాక్యుమెంట్లు ప్రూఫ్లు చూపెట్టలేక వారు పౌరులు కాక నో ల్యాండ్ నో నేషన్, అంటే వాళ్ళు స్టేట్లెస్ సిటిజన్స్ గా మారిపోయి కొంతమంది డిటెన్షన్ సెంటర్లో పంపించాల్సి వచ్చింది. సో అందువల్ల ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే చాలా మందికి మన దేశంలో డాక్యుమెంట్లు ఉండవు, బర్త్ సర్టిఫికెట్ ఉండవు, ప్రూఫ్లు ఉండవు. నాకు లేదు బర్త్ సర్టిఫికేట్, నేను హాస్పిటల్లో పుట్టలేదు, నేను ఇంట్లో పుట్టాను. సో ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ లేదు, నా బర్త్ సర్టిఫికేటే లేదు. ఇప్పుడు నేను పౌరుని కాదంటే ఎట్లా నేను మరి ఇప్పుడు నా అప్పుడు నేను హాస్పిటల్లో పుట్టింటే ఆటోమేటిక్గా బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. నేను హాస్పిటల్లో పుట్టలేదు, ఇంట్లో పుట్టాను, బర్త్ రిజిస్ట్రేషన్ జరగలేదు, మరి నేను పౌరుని కాదా? అందువల్ల నో సింగిల్ డాక్యుమెంట్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. నీ బర్త్ ఏంటి, పేరెంటేజ్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ చదువుకుంటున్నావు, ఇలాంటి అనేక అంశాలు కలిపి పౌరసత్వం అనేది నిర్ణయించబడుతుంది. సో మన దేశంలో ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా పౌరసత్వానికి ఒక తెలియజేసేది కాదు. ఇది 2020 ఫిబ్రవరిలో పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ఈ 5లో ఏది సిటిజన్షిప్ కొలబద్దా అని అడిగితే ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది ఈ 5 కొలబద్దలు అనలే. ఏమన్నది, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారము దాని ఆధారంగా చేసిన రూల్స్ ప్రకారం సిటిజన్షిప్ నిర్ణయించబడుతుందని సమాధానం చెప్పింది. ఈ డాక్యుమెంట్ సిటిజన్షిప్ అవునా కాదా అని జోలికి వెళ్ళలే. అందువల్ల పాస్పోర్ట్ ఈజ్ సర్టన్లీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. రేపు నువ్వు పౌరుడు కాదు అని ఎవరన్నా కోర్టులో ఛాలెంజ్ చేస్తే పాస్పోర్ట్ చూపెడితే కోర్టు తీర్పులు చెప్పదు. కానీ పాస్పోర్ట్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇప్పుడు మీకు ఉదాహరణకు పౌరసత్వానికి ఇప్పుడు 2003 అనుకుంటాను, సిటిజన్షిప్ రూల్స్ 2003 ప్రకారం పౌరసత్వం కావాలనుకున్న వాళ్ళు పేరెంట్స్ పాస్పోర్ట్ చూపెట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అవుతుంది. సో అందువల్ల మన దేశంలో నేచురలైజ్ సిటిజన్ అయితే, అంటే బయట దేశాల నుంచి ఇండియాకు వచ్చి పౌరసత్వం పొందితేనే సర్టిఫికెట్ ఇస్తారు. సో నేచురల్లీ బార్న్ ఇండియన్స్ కు సర్టిఫికెట్లు ఏమీ ఉండవు. సో ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కలిపి, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పేరెంటేజ్ కావచ్చు, నివాసం ఉంటున్నావా లేదా ఇక్కడ అనేది కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఇలాంటి అనేక డాక్యుమెంట్ కలిపితే ఒక భావన, పౌరసత్వం అనేది ఒక భావన, ఒక హక్కు తప్ప అది ఒక సింగిల్ డాక్యుమెంట్ తో ఉండదు. ఇండియన్ లా అది చెప్తోంది. ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్ ఉండొచ్చు డెఫినెట్ గా. మరి ఏది పౌరసత్వం అంటే, పౌరసత్వం అనేది ఛాలెంజ్ అయినప్పుడు ఇవేవి పౌరసత్వానికి ఒక్కటి మాత్రమే ఉపయోగపడవు. ఇవన్నీ కలిపి మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటాయి. పౌరసత్వం ఛాలెంజ్ కానప్పుడు ఇబ్బంది లేదు కదా. నీ పాస్పోర్ట్ ఉంటే ఇవాళ నేను ఇండియన్ నేషనల్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కదా. సో వన్స్ యూ హ్యావ్ ఎ పాస్పోర్ట్ యు ఆర్ ఇండియన్ నేషనల్. సో దానికి ఏమీ డౌట్ లేదు. కానీ ఇఫ్ సంబడి ఛాలెంజెస్ యువర్ సిటిజన్షిప్, ఇప్పుడు నాగేశ్వర్ భారత పౌరుడు కాదు అని ఎవరు ఛాలెంజ్ చేస్తే అప్పుడు ఇష్యూ. ఛాలెంజ్ అయినంత కాలం నా పాస్పోర్ట్ ఇస్ వ్యాలిడ్, మిగతాని వ్యాలిడ్. పాస్పోర్ట్ అప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు నేను నా బర్త్ సర్టిఫికెట్లు, నా పేరెంట్స్ బర్త్ సర్టిఫికెట్లు, నా పిల్లల బర్త్ సర్టిఫికెట్లే కావచ్చు, రేపు నా ఓటర్ ఐడిలే కావచ్చు, నా పాస్పోర్ట్లే కావచ్చు, నేను చదువుకున్న సర్టిఫికెట్లే కావచ్చు, ఇవన్నీ ప్రూఫ్లుగా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆధారంగా నేను పౌరుణ్ణి అంటే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ ఛాలెంజ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఛాలెంజ్ ఇష్యూనే కాదు కదా. ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల్ని 9వ తరగతి సోషల్ బుక్ లో పాఠ్యాంశంగా చేర్చారు. సార్, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్రం నిర్ణయం కరెక్టేనా సార్? అంటే అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితుల్ని నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ 9th క్లాస్ క్వశ్చన్ లో ఒక చిన్న తప్పేంటే ఎమర్జెన్సీని పాఠం పరిస్థితులకు కాదు. ఎమర్జెన్సీని పాఠం వేరు, ఎమర్జెన్సీ పరిస్థితుల పాఠం వేరు. సో ఎమర్జెన్సీపై పాఠం, ఎమర్జెన్సీపై పాఠంలో భాగంగా పరిస్థితులు వస్తాయి. కానీ ఎమర్జెన్సీ పరిస్థితులపై పాఠం అంటే పొలిటికల్ పాఠం అవుతుంది. అది ఎమర్జెన్సీపై పాఠం అంటే పొలిటికల్ హిస్టరీ పాఠం అవుతుంది. రెండింటి మధ్య తేడా ఉంది. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ హిస్టరీ అండ్ పాలిటిక్స్. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఏదో అప్పుడు ప్రజలందరినీ హింసించారని చెప్పడం కాదు.
ఇట్స్ నాట్ ఎ లెసన్ ఇన్ పొలిటికల్ ఇష్యూస్, ఇట్స్ ఎ లెసన్ ఇన్ పొలిటికల్ హిస్టరీ. సో కంటెంపరీ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చెప్పాలి అన్నప్పుడు మీకు ఎమర్జెన్సీ చెప్పకుండా ఎలా ఉంటారు? సో దట్స్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ ఇండియా కదా. ఇండియన్ డెమోక్రసీలో ఒక డార్కెస్ట్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. మీకు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయ్యాయి, ప్రెస్ ఫ్రీడమ్ సస్పెండ్ అయింది, మీకు న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన దాడి జరిగింది, రాజకీయ ప్రత్యర్థులందరినీ జైల్లో పెట్టారు. సో ఒక రకంగా రాజ్యాంగమే సస్పెండ్ అయిన పరిస్థితి. దేశంలో చీకటి అధ్యాయం అది. సమకాలీన భారతదేశ స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ. అందువల్ల అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ఎలా ఫంక్షన్ అయింది ఇండియాలో, డెమోక్రసీ ఎలా ఫంక్షన్ అయింది అనే పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది. సొసైటీ ఇన్ ఇండియా అండ్ బియాండ్ అనే లెసన్లో ఎన్సీఆర్టీ 9th క్లాస్ సోషల్ స్టడీస్లో చెప్పారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్కు సింగిల్ డిస్కోర్స్ ఉండదు. మీకు ఏ కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్ అయినా తీసుకోండి, సింగిల్ డిస్కోర్స్ ఉండదు. ఇప్పుడు ఎమర్జెన్సీకి ఒక్క సింగిల్ డిస్కోర్స్. ఇప్పుడు నన్ను అడిగితే ఎమర్జెన్సీ ద డార్కెస్ట్ చాప్టర్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. ఎమర్జెన్సీని నేను తీవ్రంగా ఖండిస్తాను. వాస్తవంగా నాకు రాజకీయ చైతన్యము, వార్తల అవగాహన వచ్చిందే ఎమర్జెన్సీ వ్యతిరేక భావజాలంతో. అందువల్ల నాలాంటి వాడికి ప్రజాస్వామ్యము, భావ ప్రజ్ఞ, స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వీటిపైన కంప్లీట్ ఇంట్రెస్ట్ కూడా పుట్టింది ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యం వల్లనే. నేను అందుకే జీవితంలో ఒక స్వేచ్ఛాయుత ఆలోచనాపరుడుగా బతకాలని కోరుకున్నాను. అంటే ఒక ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్ గా, పబ్లిక్ ఇంటెలెక్చువల్ గా ఉండాలనేది నా కోరిక. నేను 1983లో జర్నలిజంలో చేరడంతోనే సివిల్స్ రాశాను. సో సివిల్స్ రాసినప్పుడు నాకు ఇప్పట్లాగే పాలిటిక్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ప్రపంచ పరిణామాలన్నిటిపైన చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కనుక ఎట్ ద టైమ్ ఆఫ్ కంప్లీటింగ్ డిగ్రీ కూడా నాకు చాలా అవగాహన ఉండేది. పరీక్ష రాస్తే నేను కాలక్షేపం రాస్తే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ వచ్చేసింది. కానీ మెయిన్స్ రాయలే. నేను డిసైడెడ్ నాట్ టు రైట్ మెయిన్స్. నేను సూటబుల్ కాను దీనికి. ఎందుకంటే ఐ వాంట్ టు బి ఏ పబ్లిక్ ఇంటలెక్చువల్. ఐ వాంట్ టు క్వశ్చన్ ద సిస్టమ్. ఎందుకు దీనికి మూలం ఎక్కడుంది అంటే ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యంలో ఉంది. సో అందువల్ల మాలాంటి తరానికి ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యమే పునాది. సో అందువల్ల ఎమర్జెన్సీ గురించి చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ చెప్తున్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు, ఇతర కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ గురించి చెప్తావా అనేది క్వశ్చన్. న్యాయంగా అయితే స్కూల్ పిల్లలకు చెప్పేటప్పుడు ఈ కాంట్రవర్షియల్ పొలిటికల్ ఈవెంట్స్ చెప్పకుండా ఎమర్జెన్సీ అనే దానికి ఉండే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఎమర్జెన్సీ పెడితే కాన్స్టిట్యూషన్కి వచ్చే ప్రమాదం ఏంటి, డెమోక్రసీకి వచ్చే ప్రమాదం ఏంటి అనే వరకు చెప్పడం ఒక ఎత్తు. ఇంకో ఎత్తు ఏంటి, అప్పటి పరిస్థితి. అందుకే మీరు అన్నది నేను ఎమర్జెన్సీ గురించి చెప్పడమా, ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల గురించి చెప్పడమా, ఈ రెండింటి మధ్య తేడా ఉంది. పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు రాజకీయాలు వస్తాయి. ఎమర్జెన్సీ గురించి చెప్పేటప్పుడు ఇట్స్ ఎ ప్లెయిన్ సివిక్స్ లెసనే కదా. అందువల్ల ఏ టోన్లో నువ్వు చెప్తావు అన్నది కీలకం. పొలిటికల్ టోన్లో చెప్పినప్పుడు సమస్య ఏమొస్తాయంటే కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ ఏది తీసుకున్నా దేర్ ఇస్ ఎ డ్యూయల్ డిస్కోర్స్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం చెప్పాలి. ఎలా చెప్తావు నువ్వు? తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఆత్మగౌరవ పోరాటం, ఇది ఒక అస్తిత్వ పోరాటం, ఒక జాతి అని కూడా అంటుంటారు. అందరూ జాతులు ఉండవు. భారతదేశ జాతి ప్రధాని మన దగ్గర జాతి అంటారు, కులాన్ని జాతి అంటారు, ప్రాంతాన్ని జాతి అంటారు. సో తెలంగాణ సమాజము వలస పాలనలో ఉంది. ఇలాంటి భాషలు కూడా వాడారు కదా తెలంగాణలో. మీకు తెలంగాణ పాఠ్య పుస్తకాలు తీయండి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది ఆంధ్రలో ఒప్పుకుంటారా, ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకుంటారా? తెలంగాణ అస్తిత్వ వాదన, తెలంగాణ వలస పాలనలో ఉంది, ఆంధ్ర వలస పాలకుల పాలనలో ఉంది అని తెలంగాణలో పాఠ్య పుస్తకంలో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలు ఉంటుందా? ఎందుకు ఉండదు అంటే ద వే సీమాంధ్ర పీపుల్ సీ. రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజల్లో మెజారిటీ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని చూసే తీరుకు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని చూసే తీరుకు తేడా ఉంటుంది. ఎందుకుంటది అంటే వారి ప్రాపంచిక దృక్పథం నుంచి ఉంటుంది. తప్పని నేను ఎవరి వెర్షన్ వారిది. సో మీకు హిందీ భాష మాట్లాడే ప్రజలు తమిళ ఐడెంటిటీని చూసేది ఒక రకంగా ఉంటుంది, తమిళనాడు ప్రజలు తమిళ ఐడెంటిటీని చూసేది ఒక రకంగా ఉంటుంది.
దళిత్ చైతన్యాన్ని అగ్రకులాల్లో ఉన్న వారందరూ డెమోక్రటిక్ చైతన్యం అప్రిషియేట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. సో దళిత్ ఉద్యమాల్ని చూసేటప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ చూసేటప్పుడు డ్యూయల్ డిస్కోర్స్ ఉంటుంది. ఇప్పుడు 1984 సిక్ రైట్స్, 2002 గుజరాత్ రైట్స్, 2002 గుజరాత్ రైట్స్ ను బీజేపీ సంఘ్ పరివార్ చూసినట్లుగా మిగతా వాళ్ళు చూస్తారా? బిల్కిస్ బానుపై జరిగింది దుర్మార్గమైన అత్యాచారం అని చాలా దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా నమ్ముతారు. కానీ ఆ అంతకులకు పూలదండలేసి వాళ్ళ జైలు నుంచి విడుదల చేస్తే స్వాతంత్ర సమర యోధులు బయటకు వచ్చినట్టుగా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. మరి ఏమంటారు చెప్పండి ఇది? సో అందువల్ల 2002 గుజరాత్ రైట్స్ భారతదేశంలో ఒక మత మారణ హోమము అనేది భారతదేశంలో సెక్యులర్ ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారే మా వారు రాజధర్మాన్ని మర్చిపోయారు అన్నారు. సో దాన్ని మరి అలా ఇప్పుడు నరేంద్ర మోడీ అలా ఒప్పుకుంటాడా? రాజధర్మాన్ని మర్చిపోయారని వాజ్పేయి చెప్పింది నిజమని అడగలడా? మరి 2002 గుజరాత్ రైట్స్ గురించి చెప్పినప్పుడు ఎలా చెప్తావు? అలాగే బాబ్రీ మసీద్ డిమాలిషన్ ఉంది. కొంతమంది దృష్టిలో అది రిక్లెయిమింగ్ ది హిందూ ఐడెంటిటీ, మరికొంత మంది దృష్టిలో అది మైనారిటీల పైన దాడి. దాన్ని ఎలా చూస్తావు? ఎల్కే అద్వానీ అన్నాడు కదా ఇది చీకటి రోజు అని. సో మరి దాన్ని చీకటి రోజుగా చూస్తారు ఈ దేశంలో అందరూ? చూడరు కదా. అందువల్ల ఇలా కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్కి వచ్చేవరకు అది ఎమర్జెన్సీ కానీ, 1984 రైట్స్ కానీ, మీకు 2002 గుజరాత్ రైట్స్ కానీ, 1984లో యాంటీ సిక్ రైట్స్, 1990లో వచ్చినటువంటి బాబ్రీ మసీద్ డిమాలిషన్ కానీ, ఇవన్నీ కూడా సింగిల్ డిస్కోర్స్ ఉండదు, డ్యూయల్ డిస్కోర్స్, మల్టిపుల్ డిస్కోర్స్ ఉంటుంది. వీటిని ఎలా చూస్తావు అనే విషయంలో మీకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. మరి అది ఏ అభిప్రాయం చెప్తావు నువ్వు? మరి న్యాయంగా అయితే టెక్స్ట్ బుక్ వచ్చినప్పుడు అవి న్యూట్రల్ గనక అన్ని రకాల డిస్కోర్సులు చెప్పాలి. చెప్తారా? మీకు తెలంగాణలో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ పుస్తకాలు చదువుకున్నారు కదా. తెలంగాణలో జరిగిన మహత్తరమైన నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటం పాఠాలు చదివిన ఎప్పుడన్నా? ఎందుకు చదవలేదు? మరి ఇక్కడ మహత్తరమైన పోరాటం కదా, అది మామూలు పోరాటం కాదు. 4,000 మంది బిడ్డల ఆత్మార్పణంతో బాంచందర కాల్ముక్తాన పేద రైతాంగాన్ని మన ఫిరంగుల్లాగా పేలి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాచరిక దౌష్ట్యాలకు వ్యతిరేకంగా, మతోన్మాద దుర్మార్గాల వ్యతిరేకంగా పోరాటం మాత్ర చరిత్ర ఎందుకు లేదు? మరి ఎందుకు చెప్పలేదు దాన్ని? మనం మిగతా అన్ని స్వాతంత్ర పోరాటాల గురించి చదువుకున్నాం, దీని గురించి ఎందుకు చదువుకోలేదు? కారణం దాన్ని కమ్యూనిస్ట్ నాయకత్వంలో వహించారు. దేశంలో పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కనుక ఎన్నడూ చెప్పలే. మనకు ఫ్యాక్టే కదా ఇది. సో ఇది మీరు తెలంగాణలో గ్రామానికి వెళ్ళినా తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పుకుంటారు, ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పటికీ చాకలైనమ్మ పోరాటం గురించి, దొడ్డు కమరయ్య త్యాగం గురించి చెప్పుకుంటారు. మరి ఎందుకు చెప్పలేదు ఇది పుస్తకాల్లో? ఎక్కడ దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు చెప్పలేదంటే పాలించిన పాలకుల ప్రకారం చరిత్రను విక్టర్స్ విల్ రైట్ ద హిస్టరీ అంటారు. గెలిచిన వారు చరిత్ర రచిస్తారు. అందుకే ఇంత మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ స్కూల్ టెక్స్ట్ బుక్ లో చెప్పలేదు. మనకు మేము చదువుకోలేదు. తెలంగాణలో చదువుకున్న వాళ్ళకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటే పాఠ్య పుస్తకం కదా, లేదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా మీకు కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ కు సింగిల్ డిస్కోర్స్ ఉండదు, మల్టిపుల్ డిస్కోర్స్ ఉంటుంది. మరి ఎలా చెప్తావు దాన్ని అనేది క్వశ్చన్. నువ్వు ఎమర్జెన్సీ గురించి పాఠం చెప్పడం కరెక్ట్. మరి గుజరాత్ రైట్స్ గురించి ఎందుకు చెప్పావు? 2002 గుజరాత్ మారణ హోమం, బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం, హత్యలు, వీటి గురించి చెప్పవా అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఏమన్నా సరే చెప్తారు. సో అందువల్ల ఇవి చెప్పేటప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నావా లేదా? హయ్యర్ లెవెల్కు డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్ వచ్చినప్పుడు చదువుకోవడం వేరు. అప్పుడు భిన్నమైన కథనాలు చదువుకుంటాము, భిన్నమైన ఒపీనియన్ చదువుకుంటాము. ఈవెన్ టెక్స్ట్ బుక్ లో ఒకటి ఉన్నా బయట చదువుకుంటాము. టెక్స్ట్ బుక్ లో చదువుకోకపోయినా మాకు ఎలా తెలిసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి? మీరు చదవలే, నేను చదవలే పాఠ్యపుస్తకంలో, కానీ నాకు తెలిసింది కదా. ఎలా తెలిసిందంటే డిగ్రీ హయ్యర్ లెవెల్కి వచ్చే వరకు అన్ని చదువుకుంటాం కదా, ఒక్క వర్షన్ చదవం కదా. ఇప్పుడు నేను ఎకనామిక్స్ చదవాలనుకోండి, ఎకనామిక్స్ పైన రాసిన ఆర్టికల్, ఒక రఘురామ్ రాజన్ ఆర్టికల్ చదువుతాను, ఒక జయతి గో సిపి చంద్రశేఖర్ రాసిన ఆర్టికల్ చదువుతాను, ఒక సుజిత్ భల్లా ఆర్టికల్ చదువుతాను, ఒక అరవింద్ పనగారియా రాసిన ఆర్టికల్ చదువుతాను. ఇలా మీకు రకరకాల ఎకానమిస్టులు రాసిన ఆర్టికల్స్ కలిపి చదువుతాను, ఎందుకంటే ఒక పిక్చర్ వస్తుంది కనుక. సో ఇది హయ్యర్ లెవెల్లో సాధ్యమవుతుంది, స్కూల్ లెవెల్లో సాధ్యమవుతుందా? 9th క్లాస్ స్టూడెంట్
ఎమర్జెన్సీ పైన గుజరాత్ రైట్స్ పైన భిన్నమైనటువంటి కథనాలు చదివే అవకాశం ఉన్నప్పుడు సో ఒక పిల్లల మైండ్ను నీ పాలిటిక్స్తో లింక్ చేసి చెప్పడం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఎమర్జెన్సీ గురించి చెప్పాలి, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్పాలి, అది మిస్యూజ్ అయినప్పుడు వచ్చే ప్రమాదాలు కూడా చెప్పాలి. కానీ దాంట్లో రాజకీయాలు కనుక జోడించినప్పుడు ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే గుజరాత్ మరి రైట్స్ గురించి ఎందుకు చెప్పలేదన్న క్వశ్చన్ వస్తుంది. దానిపైన మరి చెప్పినప్పుడు లెసన్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కంటెంపరీ పొలిటికల్ ఈవెంట్స్ను స్కూల్ టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు దాన్ని ఏ రకంగా నువ్వు ఈ మల్టిపుల్ డిస్కోర్సెస్ను ఇంక్లూడ్ చేస్తావు అనేది ప్రశ్న. తుంగభద్ర డ్యామ్ ప్రారంభం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కర్ణాటక ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అండ్ డికే శివకుమార్ కలిసి అభివాదం చేశారు. సార్, వీరిలో ఇద్దరు కాంగ్రెస్ సీఎంలు, ఒక ఎన్డీఏ సీఎం, వీరి కలయిక మీద మీ కామెంట్ ఏంటి? మీరు ఓన్లీ అలా చెప్పారు, ఇంకో నాలుగో వ్యక్తి మర్చిపోయారు. ఆడ సిఆర్ పార్టీలని బీజేపీ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మీకు ఎన్డీఏ సీఎం కాదు, అక్కడ తెలుగుదేశం సీఎంగానే తీసుకున్నా కూడా బీజేపీ మినిస్టర్ కూడా ఉన్నాడు కదా. సో అందువల్ల అది మిస్ అయితే చాలా అన్యాయం అవుతుంది, మన రాంగ్ మీనింగ్ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు దగ్గర అవుతున్నాడా అని రేపు సాక్షిలో ఒక పేజ్ మన వార్తకు ఉపయోగపడుతుంది మీ వర్షన్. సో ఇద్దరు కాంగ్రెస్ సీఎంలతో చంద్రబాబుకి ఏం పని? 2019 నాటి పరిస్థితులు మళ్ళీ ముందుకు వస్తున్నాయా? ఇటీవల ఎక్స్ప్రెస్ అడ్డాలో అడిగిన ప్రశ్న, ఒక చంద్రబాబు నాయుడు ఒక పారిశ్రామికవేత్తతో, మాజీ ఉపరాష్ట్రపతితో కలిశాడు, ఎన్డీఏ నుంచి వెళ్ళాలన్నారు, ఇవన్నీ వస్తాయి. అందువల్ల లెటర్స్ నాట్ సెలెక్టివ్గా చెప్పకూడదు. అందువల్ల ఒక బీజేపీ కేంద్ర మంత్రి, ఒక టీడీపీ ముఖ్యమంత్రి, ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నారు. అందువల్ల ఇలా చెప్పినప్పుడు ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్లకు అవకాశం ఉండదు. సో అందువల్ల సంతోషమే కదా. అప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇండియా పాకిస్తాన్ల మించిన శత్రువులు ప్రపంచంలో ఇంకెవరు ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య కూడా ఇంత బైబర్త్ కంజనిటల్ డిజార్డర్ అంటారు, జన్మత ఘర్షణ కదా అది. అలాంటి రెండు దేశాల మధ్యనే మీకు ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో కుదిరితే అనేక యుద్ధాలను తట్టుకొని, ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్ ఏర్పాటు యుద్ధాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది. మొన్న పహల్గాం దాడి తర్వాత భారతదేశం ఇక ఎనఫ్ ఈజ్ ఎనఫ్, టెర్రర్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అండ్ స్టాండ్ తీసుకున్నాం తప్ప ఇప్పటికీ అది వదిలేదు. వీఆర్ కెప్ట్ ఇన్ అబయన్స్, దాన్ని పక్కకు పెట్టామంతే. మరి ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరి అది అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కుదిరింది. తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది, అందులో భారతీయ జనసంఘ్ భాగస్వామి. అప్పుడు విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, తర్వాత వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ఆయన 6 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు బీజేపీ. మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ, ఐకే గుజరాల్ ఉన్నారు. విపి సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. తర్వాత మీకు యూపీఏ ప్రభుత్వాలు వచ్చాయి. తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి కూడా 10 ఏళ్ళు దాటిపోయాక వరకు కూడా ఉంది కదా. నరేంద్ర మోడీ కూడా ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయలే, మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వమే కుదిర్చింది కదా, ఇది భారత్ వ్యతిరేక ఒప్పందం కదా అని చెప్పి రద్దు చేస్తున్నాను, మోడీ రద్దు చేయలేదు కదా. పహల్గాం దాడుల తర్వాత ఇప్పటికీ రద్దు చేయలేదు. ఫండమెంటల్ పాయింట్ ఇప్పటికైనా కెప్టెన్ అబేయన్సే. అంటే రెండు దాయాది దేశాల మధ్యనే ఒక సింధు నదీ జలాల ఒప్పందం కుదిరి దశాబ్దాల పాటు, 6 దశాబ్దాల పాటు నిలబడితే ఇక దేశంలో 2 రాష్ట్రాల మధ్య ఎందుకు ఉండకూడదు? సో మన దేశంలో ఈ అంతర్రాష్ట్ర వివాదాలు తక్కువే మీకు కాదు. ఇప్పుడు పంజాబ్ హర్యానాల మధ్య, రబీ బియాస్ యమునా నదుల విషయంలో హర్యానా ఢిల్లీల మధ్య, కావేరీ నదీ జలాల విషయంలో మీకు కర్ణాటక తమిళనాడుల మధ్య, అలాగే కృష్ణా నదీ జలాల విషయంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల మధ్య, గోదావరి నదీ జలాల విషయంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య, ఇలా చాలా రాష్ట్రాల మధ్య ఈ విభేదాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఈ వివాదాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య గంగా నదీ జలాల ఒప్పందం ఉంది. ఇప్పుడు తీస్తా నదీ జలాల పైన చర్చ నడుగుతోంది. బ్రహ్మపుత్ర రివర్ చైనా, ఇండియా షేర్ చేసుకుంటుంది. దెర్ ఆర్ ఇంటర్నేషనల్ రివర్స్, ఇంటర్స్టేట్ రివర్స్. అందువల్ల స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్, రూల్ ఆఫ్ లా, ఎందుకంటే దానికి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ యాక్ట్ పార్లమెంట్ చేసిన చట్టం ఉంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లా కన్వెన్షన్స్ ఉన్నాయి.
సో అందువల్ల నీకు రాష్ట్రాల మధ్య ఘర్షణ పడి ఏ రాష్ట్రము పూర్తిగా నదీ జలాలను వాడుకోకుండా ఉండడం కన్నా అందరూ కలిసి సమిష్టిగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అయితే ఇది జరగాలంటే పాలిటిక్స్ సమస్య, కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. ఎవరితో రాజీ పడ్డారు, ఎవరికి ద్రోహం చేశారు అని. అందుకే నేను అంత జాగ్రత్తగా మీరు బీజేపీ కేంద్ర మంత్రి పేరు చెప్పకపోతే స్టార్టింగ్ లో నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం అది. ఎందుకంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. తర్వాత లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్ తప్పలేదు, న్యాయమైన ప్రాంతీయ ఆకాంక్ష తప్పలేదు. కానీ ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు అది చావినిస్ట్ మేనిఫెస్టేషన్, సంకుచిత రూపాలను కూడా సంతరించుకుంటాయి. సో అదొక సమస్య ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వైఖరి తీసుకుంటారు, ప్రతిపక్షంలోకి వచ్చాక మరో వైఖరి తీసుకుంటారు. కాంపిటేటివ్ క్లెయిమ్స్ ఉంటాయి. అందరికీ వాటర్ అవసరం. వాటర్ పుష్కలంగా ఉంటే పంచాయతీ లేదు, వాటర్ స్కేర్స్ గా ఉన్నప్పుడు సమస్య కదా. ఇప్పుడు ఆలమట్టి వ్యవహారం కర్ణాటకకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విభేదంగా ఉండే. అప్పర్ తుంగ, అప్పర్ భద్రా ప్రాజెక్టులు ఇండియా, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అబ్జెక్ట్ చేసింది. కర్ణాటక దాన్ని బీజేపీ ప్రభుత్వం దాని జాతీయ హోదా కూడా ఇచ్చేసింది. ఆఖరికి మీకు బాబ్లీ విషయంలో మహారాష్ట్రకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చూసాం మనం. ఇలా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్తో పరిష్కరించుకోగలిగితే చాలా సంతోషం కదా.